జాతీయ రహదారులకు భూసేకరణపై సీఎం రేవంత్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు ఎందుకు సమస్యలు తలెత్తుతున్నాయని అడిగారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇవ్వడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని కలెక్టర్లు తెలిపారు. రైతులను పిలిచి మాట్లాడి ఒప్పించాలని సూచించారు. తెలంగాణ కొత్త డీజీపీగా ప్రభుత్వం జితేందర్ను నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ కి చెందిన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్తో ఆయన పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తాకు హోంశాఖ స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకరంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతును బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై ఆయన్ను అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు. హీరో సాయిధరం తేజ్ ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు ప్రణీత్ ను అరెస్ట్ చేశారు. మహిళల భద్రత, అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మహిళా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తికి విమెన్ కార్పొరేషన్ పదవి ఇవ్వడం శుభ పరిణామమన్నారు. మహిళలు అన్ని రంగంలో ఓవైపు దూసుకెళ్తుంటే డ్రగ్స్, మద్యం మహమ్మారి వల్ల మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు సీతక్క. వైసీపీ హయాంలో మత్స్యశాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 5 హార్బర్లకు టెండర్లు పిలిచి వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన తమ్ముడికి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ మత్స్యశాఖలో తిరిగి అమలు చేస్తామన్నారు. మత్స్యకార భృతిపై 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయంలో సంయమనం పాటించాలని ఆదేశించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ట్యాపింగ్ కు గురయ్యారని, మీడియాలో వచ్చే ప్రచారాన్ని ఆపాలని కోర్టు సూచనలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని కోర్టు తెలిపింది. సినీ నటుడు రాజ్ తరుణ్ పై 493 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు చేస్తామని డీసీపీ వెల్లడించారు. రాజ్ తరుణ్ పై లావణ్య ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ ఐజీగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డికి చెందిన 57 ఎకరాల భూమిని కేటుగాళ్లు ఫోర్జరీ పత్రాలతో 22,30,00,000కు అమ్మకానికి పెట్టారు. నారాయణ్ ఖేడ్ కి చెందిన ల్యాండ్ బ్రోకర్ సంజీవరెడ్డి ఓ బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో జోగిపేట్ పోలీసులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు ధర్నాకు దిగారు. గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు అనుకూలంగా RRR నిర్మాణానికి 3 సార్లు అలైన్మెంట్ మార్చారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ₹1 కోటి విలువ చేసే భూమికి 7 లక్షలు ఇస్తామంటే ఎలా తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 3 మైనర్లు చిన్నారిపై అత్యాచారం చేసి మృతదేహాన్ని లిఫ్ట్ ఇరిగేషన్లో పడేశారు. దారుణానికి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి డెడ్ బాడీ కోసం లిఫ్ట్ ఇరిగేషన్లో గాలిస్తున్నారు. ముంబైలో కలకలం రేపిన BMW కార్ హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. కారును వేగంగా నడిపి ఒక మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం సేవించిన జుహూ తారా రోడ్లోని బార్ పైన కూడా అధికారులు కొరడా జులిపించారు. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్తో కూల్చివేశారు.